బ్రేకింగ్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ పదవికి షేక్ మహమ్మద్ ఇక్బాల్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆయన లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అలాగే తాను రాజీనామా చేస్తున్నట్లు మండలి చైర్మన్ కు ఫ్యాక్స్ లో పాటు ఈమెయిల్ పంపించారు ఇక్బాల్. 2027 మార్చి వరకు తనకు ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ను విజ్ఞప్తి చేశారు. వారం రోజుల్లో టీడీపీలో ఆయన చేరనున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన కండువా కప్పుకొనున్నారు. గత ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా మహమ్మద్ ఇక్బాల్ బరిలోకి దిగారు. టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. అలాగే హిందూపురం లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఆయన నుంచి పార్టీ అధినేత వైఎస్ జగన్ తప్పించి ఆ బాధ్యతల్ని దీపిక అనే మహిళకు అప్పగించారు. దీంతో ఇక్బాల్ను పక్కన పెట్టినట్లు అయింది. ఆ క్రమంలోనే ఆయన తీవ్ర ఆవేదనకు గురయ్యారని సమాచారం. నాటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటూ వస్తున్నారని తెలుస్తుంది. అదీకాక హిందూపురం వైసీపీలో గ్రూప్ రాజకీయాలకు పెట్టింది పేరు. దీంతో ఆ గ్రూప్ రాజకీయాలకు సైతం ఇక్బాల్ తీవ్ర కలత చెందారని సమాచారం. పోలీసు ఉన్నతాధికారి అయిన ఇక్బాల్ పదవి విరమణ అనంతరం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.